ఇస్రో మరో ఘనత సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ రాకెట్ అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను నింగిలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వేరు చేయబడి విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టబడింది. ఈ రాకెట్ను భారతదేశపు బాహుబలి రాకెట్ గా పిలుస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ మంగళవారం ప్రారంభం కాగా ఇవాళ ఉదయం LVM-3 M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇక ఈ ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. భారత భూమి నుంచి నింగికెగిన అతిపెద్ద ఉపగ్రహం ఇదే అని ఆయన వెల్లడించారు. ప్రయోగ వాహనం బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉద్దేశించిన కక్షలో విజయవంతంగా ఖచ్చితంగా ప్రవేశపెట్టబడిందన్నారు. కేవలం 52 రోజుల్లోనే LVM-3 వాహనంతో చేపట్టిన వరుస రెండో మిషన్ ఇది అన్నారు. ఇక ఈ రాకెట్ తన అద్భుతమైన పనితీరును ప్రదర్శించిందని నారాయణ్ చెప్పుకొచ్చారు. ఇది ఒక గొప్ప విజయమని అన్నారు. భారత ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా సాధించిన గొప్ప లక్ష్యమన్నారు. I am extremely happy to announce that LVM-3 Bahubali rocket M6 launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. Let me congratulate the New Space India Limited, the launch vehicle teams of the Department of Space and the satellite project team of AST Space Mobile on this outstanding achievement and contribution for the global community. This is our 104th launch from Sriharikota, the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its 100% reliability. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. This was not an easy task considering the enormous efforts required, because it requires very close coordination among various teams at different ISRO centers, units, industry, launch complex and the entire infrastructure availability. I take this opportunity to congratulate each and every team members for achieving this great feat for our country. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇది భారత అంతరిక్ష రంగంలో ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. భారత నేల నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇది అని చెప్పారు. అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 అంతరిక్ష నౌకను నిర్దేశించిన కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా LVM-3 M6 ప్రయోగం విజయవంతమైందని, భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక గర్వించదగ్గ మైలురాయిని సూచిస్తుంది అన్నారు. ఇది భారతదేశ భారీ ప్రయోగ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు.